ఇంకొక వారం కూడా ఇలాగే ఉండొచ్చు. మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటే త్వరగా పని కూడా అయిపోయిద్ది. ప్రార్థన చేయండి. త్వరగా పని కావాలని. చాలా అవసరాలు ఉన్నాయి దీనికి. ఫ్యాన్లు కావచ్చు, కరెంటు, ఇంకా చాలా పనులున్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. త్వరగా మనకు ఫ్యాన్లు రావాలి. అందరూ మంచిగా ఉండాలి. పెయింట్ చేసుకోవాలి. చాలా అక్కర్లున్నాయి. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పర్లేదు, కూర్చుందాం కొద్దిసేపు. అటు ఇటు ఇంకెవరు తిరగొద్దు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మాట్లాడొద్దు, ఎవరు ఇంకా మాట్లాడొద్దు. యెహెజ్కేలు గ్రంథము, మన పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా పరిశుద్ధుడా, గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ విధంగా ఈ రోజునైనా మీ సన్నిధిలో చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వించండి, ఆరోగ్య దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి నాయన. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ రాత్రి కాలం కూడా కొంత మేము ధ్యానం చేసుకున్నాం ఉపవాస ప్రార్థనలో. ఈరోజు ఆ వాక్యం మరలా ధ్యానం చేసుకుంటే మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ మాటల్లో యెహెజ్కేలు ప్రవక్తకి ఒక దర్శనం వచ్చింది. యెహెజ్కేలు ప్రవక్తకి ఒక దర్శనం దేవుడు ఇచ్చాడు. అదేం దర్శనం అంటే, యెహెజ్కేలు ప్రవక్తని ఒక పెద్ద లోయలోకి తీసుకుపోయాడు. పెద్ద లోయలోకి తీసుకెళ్ళి ఆ లోయలో దింపి యెహెజ్కేలు ప్రవక్తని ఇటు అటు తిరగమన్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి అలా 2 సార్లు అటు తిరిగిన తర్వాత దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడంట. అప్పుడు అన్నాడు యెహెజ్కేలు అన్నాడు, ప్రభా అది నాకేం తెలుసు ప్రభా, అది నీకే తెలియదు అన్నప్పుడు, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు, అప్పుడు అవన్నీ కూడా వాటికి నరములు వస్తాయి, మాంసం వచ్చిద్ది, చర్మం వచ్చిద్ది, అవి లేచి బ్రతుకుతాయి, నా ఆత్మ వాటిలో ఉంచుతాను అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడినప్పుడు, యెహెజ్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్టుగానే ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని ఆ మాట మాట్లాడుతూ, వెంటనే ఆ మాట మాట్లాడినప్పుడు అవన్నీ కూడా అంట దేవుని మాట ఆలకించినాయి. ఏం ఆలకించినాయి? ఎండిపోయిన ఎముకలు దేవుని మాట ఆలకించినాయి. ఆలకించి ఏం చేస్తున్నాయి? ఎక్కడెక్కడ పడిపోయిన ఎముకలు, చేతుల ఎముకలు, కాళ్ళ ఎముకలు, పుర్రెలు, ఆ బోన్ కావచ్చు, ఇదంతా ఎక్కడికి విడివిడిగా పడిపోయినవన్నీ కూడా యెహోవా మాట ఆలకించుడి అని దేవుని సేవకుడు మాట్లాడిన తర్వాత వెంటనే ఏ కాలుగా కాలు, ఏ చేతిగా చెయ్యి, ఏ అస్థిపంజానికి ఆ శిరస్సు, అది కపాలం కావచ్చు, అంతా కలుసుకొని
ఒక అస్థిపంజరంలా తయారైపోయినాయి. ఎన్ని తయారైనాయి అంటే కొన్ని లక్షలు అస్థిపంజరాలు ఆ లోయలో తయారైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుని మాట దేవుని మాట విన్న వెంటనే కూడా వాటన్నీ కూడా దేవుని మాట ఆలకించి ఒక్క చోట చేరి ఎక్కడ ఏది ఉండాలో, ఎక్కడ ఏ భాగం ఉండాలో అన్ని ఎముకలు దేవుడు ఆదామును ఏర్పరిచినప్పుడు, ఆదాముకి ఎలా దేవుడు నరములు కావచ్చు, మాంసము కావచ్చు, లేకపోతే ఆయన ఆత్మ కావచ్చు, ఏ బోన్ ఎక్కడ ఉండాలో దేవుడు ఎలాగ ఆదామును చేశాడో అలాగున అన్నీ కలుసుకొని నిర్జీవంగా పడిపోయినట్టుగా మనం వాక్యం చూస్తాం. నిర్జీవంగా పడిపోయిన వాటిని అలాగ పడిపోయినప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, వెంటనే ప్రవచనమైతే మాట్లాడు. నువ్వు మాట్లాడినప్పుడు వెంటనే వాటి మీదకి నరములు వస్తాయి, చర్మం వచ్చింది, మాంసం వచ్చింది. అలాగ నువ్వు ప్రవచించు అన్నప్పుడు వెంటనే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తాడు. వెంటనే ప్రవచించినప్పుడు వాటికి నరములు వస్తాయి, వెంటనే చర్మం వచ్చింది, మాంసం వచ్చింది. కానీ వాటిలో జీవం ఉండదు, అలాగే పడుకొని ఉంటాయి. కొన్ని లక్షల శవాలు అలాగ పడుకొని ఉంటాయి. ఆ లోయ అంతా కూడా శవాలతో నిండిపోయింది. అంతకుముందు ఎముకలతో నిండిపోయిన లోయ ఇప్పుడు మనుషులు శవాలతో లాగా పడుకొని ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ జీవము లేదు, చలనము లేదు, అలాగే పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నప్పుడు వెంటనే మళ్ళా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా మరలా ప్రవచించు అన్నప్పుడు వెంటనే మరలా ఏం ప్రవచిస్తున్నాడు? వెంటనే జీవాత్మ వచ్చి వారిలోకి వచ్చును గాక అన్నప్పుడు వెంటనే నలుమూలలోంచి జీవాత్మ వచ్చి ఆ లక్షల ఏమైతే ఆ శవంలాగా పడిపోయి ఉన్నారో వారిలోకి ఆ దేవుని జీవం వచ్చినప్పుడు అవి ఒక్కసారిగా లేచి గొప్ప సైన్యంగా నిలబడినట్టుగా దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉంది. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. గొప్ప సైన్యంగా లేచి నిలబడ్డారంట, మహాసైన్యంగా లేచి నిలబడ్డారంట. ఎప్పుడు లేచి నిలబడ్డారంటే దేవుని స్వరం విన్నప్పుడు ఎముకలు కలుసుకున్నాయి. దేవుని స్వరం విన్నప్పుడు మాంసం ఏర్పడింది, నరములు వచ్చినాయి, చర్మం వచ్చింది. దేవుని మాట విన్నప్పుడు వెంటనే జీవాత్మ వచ్చి వారిలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎవరు విన్నారయ్య అంటే, ఎవరు చేశారయ్య అంటే, ఏ మాత్రం చలనం లేని, చెవులు లేని, ఆలకించలేని ఒక ఎముకలు, చెవులు లేని, ఆలకించలేని ఒక చర్మము, నరములు. వాటికి చెవులు ఉంటాయా? ఏ మాత్రం ఉండవు. అలాంటివి దేవుని మాట విని అలాగ చలనం వచ్చే విధంగా జీవాత్మ వారిలోకి వచ్చినప్పుడు అన్ని గొప్ప మహాసైన్యంగా లేచి నిలబడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. కానీ చెవులు లేని ఎముకలు అలాగ దేవుని మాట ఆలకించినప్పుడు, యెహోవా మాట చెవులుండి అన్ని సక్రమంగా ఉండి మంచి ఆరోగ్యాలు కలిగి, లేకపోతే అన్ని చేతులు కాళ్ళు అన్ని మంచిగా దేవుడు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన చాలామంది మనుషుల గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుని మాట ఏమాత్రం ఆలకించట్లేదు, నా మాట ఆలకించట్లేదు. ఎముకలు ఆలకించున్నాయి, సృష్టి ఆలకిస్తుంది, భూమి ఆలకిస్తుంది, ఆకాశం ఆలకిస్తుంది. అందుకే అంటాడు కదా, ఆకాశం ఆలకించు, భూమి చెవి అంటాడు. భూమికి చెవి ఉందా? ఆకాశం ఆలకించిద్దా? కానీ దేవుని మాట అవి కూడా ఆలకిస్తాయి. దేవుని మాట ఎముకలు ఎలా ఆలకించినాయో అలాగ భూమి ఆలకించిద్దంట, ఆకాశం ఆలకించిద్ది. అలాగే సృష్టి ఏమైతే ఉందో ఆ సృష్టి కూడా దేవుని మాట ప్రకారం ఏమైతే మొదట వాటికి చేశాడో, నక్షత్రాలు కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుని కావచ్చు, ఏమైతే చేశాడో ఆయన చెప్పిన మాట ప్రకారం ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత సాయంత్రం ఆయన మాట ప్రకారం మళ్ళా ప్రతిరోజు అదే విధంగా మీరు ఇలా ఉండండి అని దేవుడు చెప్పిన మాట ప్రకారము సృష్టి కూడా అదే విధంగా దేవుని మాట ప్రకారం నడుస్తుంది. వాటికి చెవులు ఉన్నాయా? వాటికి చెవులు లేవు. కానీ మనుషులకి అన్నీ ఇచ్చాడు దేవుడు. మనుషులు చెవులు ఇచ్చాడు ఆలకించడానికి. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఎండిపోయిన ఎముకల వలె మనుషులు ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారంటే అందుకే అంటున్నాడు. ఆ మాటలు రాస్తూ కింద ఏమంటాడంటే, ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి ఏమనుకుంటున్నారంటే, మన కింద 11వ వచనం మనం చదివితే, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు అంట. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? మన ఆశలు విఫలమైపోయినాయి, మనం నశించిపోతున్నాము, మన జీవితం ఎంతవరకు అంతరించిపోతుంది అని ఇక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడుండి అనుకుంటున్నారు అంటే అది నిజంగా జరిగిన విషయం ఏమిటంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బబులోను దేశం కొనుగోబడ్డారు. ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో బబులోను దేశాన్ని కొనుగోబడ్డారు. అప్పుడు దేశం అంతా సర్వనాశనం అయిపోయింది. దేశం లేదు, అక్కడ దేవాలయం పడగొట్టబడింది, దేవుడు లేడు, దేవాలయం లేదు.
ప్రజలు నివసించడానికి ఏమాత్రం సౌకర్యం లేదు. అలాగా ఒక పాడుబడిన భూమిలాగా ఆ ఇజ్రాయెల్ దేశం అంతా అక్కడ అలాగ అయిపోయింది. అప్పుడు ప్రజలందరూ పోయి ఎక్కడున్నారంటే ఒక లోయ లాంటి బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశం ఎలాంటిదంటే ఒక లోయగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చేస్తున్న పనులు ఏమిటాయంటే వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిస బ్రతుకులు బతుకుతూ దాసులుగా ఉండి వాళ్ళు ఏ పని చెబితే పని చేయాలి. వారు కొరడాలతో కొట్టబడుతున్నారు. కొంతమంది అక్కడ చనిపోతున్నారు. ఈ విధంగా ఆ లోయలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, మా బ్రతుకులు ఎండిపోయినాయి, మేము నాశనం అయిపోయాము, మా జీవితం ఇంతే కదా అని అనుకుంటున్నప్పుడంట దేవుడు వారి మాట ఆలకించాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారి స్వరం ఆలకించి, వారి ప్రార్థన ఆలకించి, వారి బాధ చూసి వెంటనే దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా వారితో ఈ మాట చెప్పును. ఏమంటే, మీరు ఏమి దిగులు పడొద్దు, విచార పడొద్దు, భయపడొద్దు. మీరు ఎండిపోయిన ఎముకల వల్లే ఉన్నాం అనుకుంటున్నారు, నశించిపోయాం అనుకుంటున్నారు. కానీ మీరు ఏమాత్రం నశించిపోలేదు. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీరు బబులోను దేశంలో ఉన్నా కానీ ఏ ప్రాంతంలో నేను చూస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట్లాడమంటే, మనము ఎక్కడి శ్రమల్లో ఉన్నా, ఎక్కడి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ప్రదేశంకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కానీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు. మనం పాట పాడుకున్నాం కదా, చుట్టూ మనల్ని ఆవరించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన చుట్టూ ఉండి ఆవరిస్తూ మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన. అదే అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు, వాళ్ళ చుట్టూ ఉండి దేవుడు ఎల్లప్పుడూ కందృష్టి ఉంచాడు అంటున్నాడు. నేను మిమ్మల్ని మర్చిపోలేదు, మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు, విచారపడొద్దు, నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు మనం సమాధుల్లో ఉన్నవారి వల్ల ఉన్నాం కదా, మన సమాధిలో ఉన్నవారు ఎలా ఉంటారు, ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటారో అలాగ మనం ఉన్నాం కదా అని భయపడుతున్నప్పుడు, మీ సమాధిలో నుంచి నేను బయటకు తీసుకొస్తాను. నేను మళ్ళీ మేము బయటకు తీసుకొచ్చి మళ్ళీ మీ దేశం తీసుకొస్తాను. నేను మీ దేశాన్ని బాగు చేస్తాను. మీ దేశం ఎప్పుడు అంతకుముందు ఎలాగ మంచిగా ఉందో అలా నేను చేస్తాను. మళ్ళా మందిరం కడతాను. మళ్ళీ ఒక దేశంగా, సమృద్ధి కలిగిన దేశంగా, పాలు తేలును ప్రవహించు కానాను దేశం అప్పుడు ఎలా ఉందో మళ్ళా చేస్తాను. నేను మిమ్మల్ని మళ్ళా సమాధిలో నుంచి బయట తెచ్చే దేవుడు నేను యెహోవానై ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. నేను యెహోవానై ఉన్నాను. యెహోవా అంటే ఏమంటాడు అక్కడ నిర్గమాకాండం 3వ అధ్యాయం ఏమంటాడు? మోషే అంటాడు, ప్రభువా నన్ను వెళ్ళమన్నావు ప్రజల దగ్గరికి, నన్ను పంపింది ఎవరంటే నీ ఏం పేరు చెప్పాలి వాళ్ళకి నీ గురించి అన్నప్పుడు, నేను ఉన్నవాడును అని చెప్పి అంటాడు. ఉన్నవాడును అంటే హెబ్రీ భాషలో యెహోవా అని అర్థం. అంటే యెహోవా, నేను మీ యెహోవాని, అంటే నేను మీ దేవుడిని, నేను మీతో ఉన్నవాడిని, మిమ్మల్ని చూస్తున్నవాడిని నేను. కాబట్టి మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు, మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను ఆ లోయలో నుంచి అని దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ప్రజలు కూడా అనుకుంటున్నారు, మా బ్రతుకులకి నశించిపోయినాయి, మా బ్రతుకులు ఇంతవరకు అయిపోయినాయి, మేము నాశనం అయిపోయామని ఇజ్రాయేలు అనుకుంటున్నట్టుగా చాలామంది కూడా అదే మాట. అంటే ఇక వాళ్ళు ఎందుకంటే ఆ జీవితంలో, కుటుంబంలో అభివృద్ధి కనబట్టలేదు. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు అలా కాపురం చేస్తున్నా కానీ, అలా ముందుకెళ్తున్నా కానీ అభివృద్ధి అనేది కుటుంబంలో కనపడటం లేదు. అలాగే ఉంటుంది. ఇంకా తగ్గిపోయే పరిస్థితి అవుతుంది. కానీ ఇంకా పరిస్థితి ఇంకా దిగజారిపోతున్న కుటుంబాల్లో కానీ ఎదగటం లేదు. అందుకే అనుకుంటున్నారు చాలామంది, మా పరిస్థితి ఇలాగే ఉంది, ఇక మేము ఇలాగ చచ్చిపోవాలి, మా బ్రతికి ఇలా ఉంటే మేము ముగిసిపోయింది, మా బ్రతికిన మా పేరు ఇక కొట్టివేయబడుతుంది భూమి మీద, ఇంకెవరు పట్టించుకోరు మమ్మల్ని అని చాలామంది దిగులుతో, విచారముతో అనుకుంటున్న మాటలు మనం చూస్తున్న వాక్యంలో, మన జీవితాల్లో కూడా మనం చాలా అనుభవిస్తున్నాం. చాలామంది కుటుంబాలు అలా అనుకుంటూ ఉన్నారు. చాలామంది కూడా పైకి చూస్తే బాగానే ఉంటున్నారు, కానీ పైకి చూసి సంతోషం కనపడుతున్నారు, కానీ దుఃఖం ఎంత ఉంటుందో హృదయంలో చాలామందికి అది మనము చెప్పలేము. వారికి తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి లోపల ఎంతో దుఃఖం అనుభవిస్తూ, యజమానులు లేక, లేకపోతే కుటుంబంలో సమృద్ధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో, లేదా బలహీనతల్లో ఉండి ఈ జబ్బు తగ్గిపోయిద్దా, లేకపోతే ఈ విధంగా నేను చనిపోవాలా, ఇలా కృషించిపోవాలా నేను అని ఎంతమంది హృదయ వేదనతో, బాధలతో బాధపడుతూ ఉన్నారో అది చాలామంది వాళ్ళకి ఆ బాధ వాళ్ళకి అర్థమైద్ది. ఆ బాధ వేదన కుటుంబంలో అనుభవిస్తున్న వారికి అర్థమైద్ది. కాబట్టి అలాంటి వారు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, ఒక ఆదరణకరమైన, ఒక శ్రేష్టమైన ఒక మాట మాట్లాడు. చూడండి, ఆ మాట చదువుదాం. జకర్యా గ్రంథం మనం చూసినట్టయితే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో 13, 14 వచనం చదువుకుందాం. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా
నీవు ప్రకటన చేయవలసిందేమనగా, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాటలు జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనముతో ఉత్తరం ఇచ్చాడంట. ఆదరణకరమైన మాట. దేవుని మాట ఎలాంటిదంటే, దేవుని నోటి నుంచి వచ్చే మాట ఆదరణకరమైన మాట. అది దీవెనకరమైన మాట, అది ఆశీర్వాదకరమైన మాట. మనం కంటత వాక్యాలు చెప్పుకున్నాం కదా, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడని దేవుని వాక్యం రాయబడింది. మనం తినే తిండి వల్ల కాదు, మనం తినే రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అని రాయబడినట్టుగా ఇక్కడ దేవుడు కూడా ఒక మధురమైన మాట మాట్లాడుతున్నాడు. ఒక మధురమైన ఆదరణకరమైన ఒక వచనం అంట మాట్లాడుతున్నాడు. ఏమిటంటే అది, నీవు ప్రకటన చేయవలసిందేమనగా, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నా బిడ్డల పట్ల నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది అంటున్నాడు. ఒకవేళ విచారముతో బాధతో కృంగిపోతున్నావా, బలహీనతలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను మీ ఎడల అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నేను మీతో ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. యెరూషలేము పట్టణస్థుల గురించి అవి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఎడల మన ఎడల దేవుడు అధికమైన ఆసక్తి, మామూలు ఆసక్తి కలిగి ఉన్నాను అంటలేదు, అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను మీ ఎడల నేను. కాబట్టి మీరు దిగులు పడొద్దు, విచారపడొద్దు అని దేవుడు ఈ ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇంకా అదే పరిస్థితిలో మా బ్రతుకులు ఎండిపోయిన ఎముకల్లాగా అనేక మంది ఇంకా ఉన్నారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదరణకరమైన మధురమైన వచనం మాట్లాడుతున్నాడు. మీ ఎడల నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. కాబట్టి అంత దేవుడు మన ఎడల అంత అధిక ఆసక్తి కలిగి ఉన్నాడంటే ఇంకా మనకి ఏం కావాలి? ఇంక ఈ లోకంలో దేవుడే మన ఎడల ఆసక్తి కలిగి ఉంటే, మనం ప్రపంచం సృష్టించిన దేవుడే, మనం సృష్టించిన దేవుడే, లోకాన్ని కలుగజేసిన దేవుడే అంత ఆసక్తి మన ఎడల కలిగి ఉన్నాడంటే ఈ లోకంలో ఇంక మనకి ఏది అవసరం? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనము దేవుడు మన ఎడల అంత ఆసక్తి కలిగి ఉంటే మనము ఇంక ఎలాగ ఆయన ఎడల మనం ఉండాలి? ఆయన ఎడల మనం ఉంటే, ఆయన ఆత్మతో మనం నింపబడితే, దేవుడు అంటున్నాడు. అక్కడ మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఏం రాయబడింది? అక్కడ 37వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్టయితే అక్కడ 37వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, దేవుని ఆత్మ అంట 6వ వచనం మనం చదువుదాం. చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదును, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మనకి ఏమి కావాలంటే, మనం చదువుకున్న ముందు మాటలు అన్నిట్లో కూడా ఆ ఎముకలు వచ్చి కలుసుకున్నాయి, లేకపోతే తర్వాత శవాలుగా మారిపోయినాయి, ఒక అస్థి పంజరాలు వచ్చి ఒక శవాలుగా మారిపోయినాయి, కానీ వాటిలో ఏమాత్రం జీవము లేదు. జీవము లేకుండా అలాగే పడుకొని ఉన్నాయి. ఎప్పుడు బ్రతికినాయి అంటే, దేవుని జీవాత్మ వచ్చి వాటిలో వాలినప్పుడు, వాళ్ళ మీద దిగినప్పుడు, అప్పుడు ఆ మహాసైన్యంగా లేచి నిలబడ్డాయి. ఈరోజు మనం నిలబడాలంటే, ఈరోజు మనము ఎండిపోయిన మన బ్రతుకులు మారాలంటే, మన జీవితాలు మళ్ళా అభివృద్ధి చెందాలంటే, మన దేవుని జీవాత్మ అనేది మనలోకి రావాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని జీవాత్మ మనలో లేకపోతే మనం బ్రతకలేం. దేవుని జీవాత్మ మనలో లేకపోతే అలా ఎలా చచ్చిన వారుగా ఎలా పడుకొని ఉన్నారో అలాగ మనం కూడా చచ్చిన వారుగా ఉంటాం ఈ లోకం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్టయితే మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ దేవుడు రాయబడిన మాట ఏంటంటే, మనము మన అపరాధముల చేత, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును
రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని లేపాడు? ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించాడు? ఎందుకు చచ్చిన వారుగా మనం ఉన్నప్పుడు మనకు ఎందుకు రక్షణ ఇచ్చి మనకు బాప్తీసం ఇచ్చి దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడంటే ఆయనతో కూర్చుండి పెట్టుకోవటానికి, ఆయన పక్కన కూర్చుండి పెట్టుకోవటానికి, పరలోకులు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో కూర్చొని పెట్టుకోవటానికి దేవుడు అంటే మనల్ని చచ్చిన వారుగా, మన జీవితాలు చనిపోయిన వారుగా ఉన్నప్పుడు, చచ్చిన వారుగా అంటే నిజంగా చనిపోవడం కాదు, ఆత్మలో చచ్చిన వారుగా ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా మనం ఉన్నప్పుడు చచ్చిన వారమే. మనం ఎప్పుడు బ్రతుకుతామంటే దేవుని జీవాత్మ మనలోకి వచ్చినప్పుడు, నలుదిక్కుల నుంచి దేవుని జీవాత్మ వచ్చినప్పుడు మహాశైన్యంగా నిలబడ్డారో దేవుని జీవాత్మ మనలోకి వచ్చినప్పుడు మనం బ్రతుకుతాం. లేకుంటే అంత ముందు వరకు మనం చచ్చిన వారుగా ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అంత లోయలో ఉన్నవారు మనల్ని, మనం ఎంత లోయలో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్న ఒకనొకప్పుడు మనం అందరూ చాలామంది కూడా ఆ సాతాను బంధకాల్లో లోయలో ఉన్న మనల్ని ఎందుకు లేపాడయ్యా అంటే, ఎందుకు లేపి మనల్ని బ్రతికిన వారుగా చేసుకున్నాడంటే ఆయనతో పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా మనల్ని కూర్చోబెట్టడానికి దేవుడు మనల్ని లేపినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు లేపుతున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు రక్షణ ఇచ్చాడు? మనకి ఎందుకు ఆత్మీయంగా బలపరుస్తున్నాడు అంటే ఏదో ఈ లోకానుసారమైన వాటిని పొందుకోవడానికి కాదు, కానీ పరలోక రాజ్యంలో, ఒక మంచి రాజ్యంలో, శ్రేష్టమైన రాజ్యంలో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి ఆ యేసు ప్రభు మనల్ని బ్రతికిస్తున్నట్టుగా మన కోసం ఆయన చనిపోయాడు. మనం మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు, మన పాపాలతో అపరాధాలతో మన జీవితం భ్రష్టపెట్టిపోతున్నప్పుడు మన కోసం చనిపోయి ఆయన మనల్ని బ్రతికించడానికి, మనల్ని జీవం ఇవ్వడానికి, ఆ జీవాత్మ మనలోకి రావడానికి మన కోసం చనిపోయాడు దేవుడు యేసు ప్రభు. ఆ చనిపోయిన యేసు ప్రభు ఇప్పుడు అంటున్నాడు, మీరు నాతో కూడా ఉండాలి, మీరు నా పక్కన కూర్చోవాలి. అదే నా ఆశ. దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే మన దగ్గర ఏదో పొందుకుందామని కాదు. చాలామందిలాగా ఏదో ఇక్కడ పొందుకొని సంపాదించుకుందాం, కోట్లు కూడా సంపాదించుకుందామని ఈ లోకానికి యేసు ప్రభు రాలేదు. ఎందుకు వచ్చాడు అంటే కేవలం నశించిపోతున్న వారిని రక్షించడానికి మాత్రం వచ్చాడు. అంతేకాని ఏదో పెద్ద పెద్ద గుళ్ళు కట్టించుకొని, గోపురాలు కట్టించుకొని, లేకపోతే దాంట్లో కూర్చొని అనేక మంది చేత పూజించబడదామని కాదు. కానీ అందుకే అంటాడు, చాలా వాక్యాలు మనం చూస్తే అపోస్తల కార్యంలో ఎథెన్సు పట్టణస్తుల గురించి మాట్లాడుతూ అంటాడు. చాలా మాటలు మనం చూస్తే ఆయన దేవుడు దేవాలయంలో అంటే మనుషుల చేతిలో ఆరాధించబడేవాడు కాదు, కానీ ఆయన హృదయంలో ఉండే దేవుడు ఆయన. ఆయనకి ఎంత పెద్ద మందిరం కడతాం? సొలొమోనుతో అంటాడు, నువ్వు నాకు ఎంత పెద్ద మందిరం కడతావు? నేను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, ఎంత పెద్ద మందిరం నాకు కడతావు నువ్వు అని, ఎంత పెద్ద మందిరం నాకు కడతావు అని ఆయన ఒక సందర్భం అంటాడు. యేసు ప్రభు అంటాడు, సొలొమోను కూడా అదే అంటాడు, అయ్యా ఇంత పెద్ద మందిరం కట్టాను కానీ అది నువ్వు ఉండటానికి సరిపోదయ్యా. ఎందుకు కట్టానంటే కేవలం దీంట్లో మేము ధూపం వేయడానికి మాత్రం కట్టాం, ప్రార్థన చేసుకోవడం మాత్రమే యెరూషలేములో ఈ దేవాలయం కట్టాను ప్రభు అని సొలొమోను అన్న పెద్ద దేవాలయం కడతాడు, బంగారంతో కడతాడు. ఆ దేవాలయం ఎందుకు కట్టాడు? దేవుడు వచ్చి దాంట్లో ఉండటానికి కాదు, ప్రార్థన చేసుకోవడానికి. మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ నువ్వు ఆలకించాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడామంటే మనమే ఆయన దేవాలయంగా ఉండాలి. మనమే ఆయన దేవాలయం. కాబట్టి అలాంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు నాతో ఉండాలి, మీరు నాతో ఉండాలి, నాతో ఉంటే నాకు సంతోషం. ఆ సంతోషం కోసం దేవుడు దిగి వచ్చాడు, ఆ ఆనందం కోసం దేవుడు దిగి వచ్చాడు. మనం రక్షించబడితే ఒక్కరు రక్షించబడితే, ఒక్కడు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఎంతో సంతోషంతో దూతలు గంతులు వేస్తూ ఒక పండుగ వాతావరణం వచ్చింది పరలోక రాజ్యంలో. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. కాబట్టి మనలో చాలామంది బాప్తీసాలు పొందారు, చాలామంది రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన సందర్భంలో అలాంటి పరిస్థితి అక్కడ జరిగిద్ది. అది మనం కొనసాగించుకుంటూ రావాలి. కానీ అలాగ మనం రాను 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 ఎండిపోయిన బ్రతుకులాగా మన బ్రతుకులు మారకూడదు. చాలామంది బైబిల్లో మనం చూస్తే అలాగ ఒక్కొక్క ఆత్మీయంగా ఉన్నవాళ్ళు తర్వాత దిగజారిపోయి, ఆత్మలో చచ్చిపోయి, ఆ ఎండిపోయిన బ్రతుకులలో అయిపోయి, దేవుడు మనల్ని విడిచిపెట్టాడులే, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదులే లేదులే అనుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మనం చూసినట్టయితే ఇద్దరు ముగ్గురు చూసుకుని ముగించుకుందాం. మనము చూసినట్టయితే బైబిల్లో కొంతమందిని యాకోబుని గురించి మనం చూద్దాం. యాకోబుని గురించి ఒక మాట చూద్దాం. ఒక మంచి మాట యాకోబు ఆదికాండం మనం చూసినట్టయితే యోసేపు తండ్రి అయిన యాకోబు, ఆయనతో కూడా దేవుడు ఒక ఆదరణకరమైన ఒక మంచి మాట ఆయనకి వినిపిస్తాడు. ఒకప్పుడు ఆయన ఎంతో వేదనతో దుఃఖముతో ఉన్న పరిస్థితులు. ఒక మాట చదువు 37వ అధ్యాయం
ఆదికాండం 37 అధ్యాయం 35 వచనం చదువుదాం. 37, 35 చూడండి ఒకసారి. ఉమ్, ఉమ్, ఉమ్. కొద్దిగా కొంచెం పైన చదువుదాం, పై నుంచి చదువుదాం ఒక మాట. 31 నుంచి చదువమ్మా. 31 నుంచి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాన్ని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, అది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము దానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనె బట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, చాలు చాలు, ఇక్కడ మా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాకోబు యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపు ఎలాగ చనిపోయాడు, చనిపోలేదు, యోసేపు చనిపోయాడు అని తన అన్నలు వచ్చి అతన్ని ఐగుప్తు దేశం అమ్మేసి యోసేపుని తిరిగి వచ్చి ఆ యోసేపు అంగీని ఒక మేకపిల్లను చంపి మేకపిల్ల రక్తంలో ముంచేసి అంగీని, ఇదిగో ఈ అంగీ మీ కుమారుడిదే కదా, మరి అంగీ ఎర్రగా ఉందంటే చనిపోయినట్టే కదా, చూసుకో ఒకసారి మీ కుమారుదో కాదో అని తండ్రి అని యాకోబుతో తెచ్చినప్పుడు, యాకోబు అది చూసి, ఏ దుష్టమృగమో ఆ కుమారుని చంపేసింది అని అల్లాడిపోతూ ఏడుస్తూ శోకముతో బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని అనేక దినాలు కూడా అంట శోకముతో బాధతో వేదనతో అలాగున్నప్పుడు ఎవరు కూడా ఆయన్ని ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆయన ఎంత కృంగిపోయాడో. ఎందుకంటే మిగిలిన అన్నలందరికంటే యోసేపుని అక్కడ యాకోబు బాగా ప్రేమించేవాడు. అందరికంటే యోసేపుని ప్రేమించేవాడు. ఒక విచిత్రమైన నిలువుటంగిని తయారు చేసి యోసేపుకి ఇచ్చేవాడు. అలాగ అంత ప్రేమగా చూసుకున్న యోసేపు ఒక్కసారిగా చనిపోయాడని తెలిసిన తర్వాత ఎంతో వేదనతోటి బాధతోటి అలాగా బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని, ఆ రోజు బట్టలు చింపుకోవటం గోనె పట్టు కట్టుకోవటం అంటే దేవుని దగ్గర సంతాపం ప్రకటించటం. సంతాపం ఇంకా బూడిద కూడా పోసుకుంటారు. బూడిద తల మీద పోసుకొని బూడిదలో కూర్చుంటారు. అంటే దేవునికి సంతాపం ప్రకటిస్తున్నారు. నా బాధ ఇదిగో ప్రభా, నా వేదన ఇదిగో ప్రభా అని అలా ప్రకటించడానికి ఆ రోజుల్లో బూడిద పోసుకొని బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకుంటారు. అలాగ ఆయన వేదనతో బాధతో యాకోబు ఎంతో కృంగిపోతున్న పరిస్థితులు, జీవితాంతం కూడా అలాగే బాధతో వేదనతో ఆయన జీవితం అంతా అలాగే ఉంది. అనుకున్నాడు, ఇంకా నా కుమారుడు లేడు కదా, నా కుమారుడు చనిపోయాడు కదా, ఇంకా నాకు ఇంకెవరు దిక్కు, నన్ను ఆదరించేవాళ్ళు, నాతో మంచిగా మాట్లాడే వాడే కదా, నేను ప్రేమించేవాడు వాడే కదా అని ఎంతో బాధతో వేదనతో ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక మనం చదువుకున్న మాట ప్రకారం ఆయనకు ఒక ఆదరణకరమైన ఒక మధురు వచనం వినబడుతుంది. ఒక మధురు వచనం, ఒక ఆదరణకరమైన మాట ఏమిటంటే, మనం ఆదికాండంలో మనం చూసినట్టయితే ఆ మాట మనం చదువుకుంటాం. అక్కడ ఏమిటంటే 45వ అధ్యాయం ఆదికాండంలో 25వ వచనం చదువుకుందాం. వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబును వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడు అయ్యెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణము తెప్పరిల్లిను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడిని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతను చూచేదనని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతో సంతోషకరమైన మాట ఇది, ఎంతో ఆదరణ కలిగించే మాట. చనిపోయినా లేకపోతే ఎక్కడో అనుగంటిపోయినా ఇంకా దిగులు విచారంతో ఉన్న ఆ హృదయము ఒక్కసారిగా సంతోషంతో ఆనందంతో బలపడ్డ సందర్భం అది. ఎందుకంటే చాలా ఆశ్చర్యం, అది నిశ్చేష్టుడైపోయాడంట ఆయన. ఎందుకంటే చనిపోయాడు యోసేపు అనుకున్నాడు, యోసేపు చనిపోయాడు, నేను ప్రేమించే యోసేపు చనిపోయాడు, ఇంకా లేడు అనుకున్న మాట ఇప్పుడు ఏమన్నాడంటే, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు యోసేపు, ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు.
చుట్టుపక్కల దేశాలందరూ కూడా యేసేపు దగ్గరకు వచ్చి ధాన్యం కొంటున్నారు అని ఒక మాట యాకోబు విన్నప్పుడు ఎంతో సంతోషం. నాకు ఇది చాలు, ఇక ఇంతే చాలు నా జీవితానికి, ఇంతే చాలు, నా కుమారుడు బ్రతికున్నాడు చాలు, నేను చూస్తాను, నేను చావక ముందు నా కుమారుడిని చూడాలి అని దేవుణ్ణి ఘనపరుస్తూ మహింపరుస్తూ యోసేపు దగ్గరికి ఆయన పంపించిన బండ్ల మీద ఎక్కి కనాన్ దేశం నుంచి మరలా ఐగుప్తు దేశానికి వెళ్తారు. అందరూ అన్నదమ్ములు, యాకోబు తండ్రి అందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళి ఒక రాష్ట్రమే, ఒక ప్రాంతమే వాళ్ళకి ఉండేటట్లుగా యోసేపు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక ఆదరణకరమైన మాట, దిగులు పోయేది, లేకపోతే విచారం పోయే మాట, సంతోషకరం, హృదయం ఉప్పొంగే మాట అది. అసలు మనం చెప్పుకుంటే ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడు. మనమైతే మాటలో చెప్పుకున్నాం, కానీ ఆయన జీవితం ఎలాగుందో గంతులేసి ఉంటాడు యాకోబు. ఒకప్పుడు బట్టలు చింపుకున్న యాకోబు, ఒకప్పుడు ఏడ్చిన యాకోబు, అంగలార్చిన యాకోబు ఇప్పుడు అంతగా గంతులు వేసి ఆనందంతో గంతులేసి ఉంటాడు. ఎందుకంటే నా కుమారుడు నేను చూస్తున్నాను, చనిపోయిన కుమారుడు బ్రతికే ఉన్నాడు అని ఎంత సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఇలాగా ఎండిపోయిన బ్రతుకుల్ని మళ్ళీ జీవింపజేసే దేవుడు ఆయన. అలాగ మరలా ఒక ఆదరణకరమైన మాట చెప్పి ఆయన జీవితాన్ని తెప్పరలు చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మనము కూడా ఏమి కోల్పోయామనుకుంటున్నామో, ఏమి మన నుంచి దూరం అయిపోయింది అనుకుంటున్నామో, ఇది ఇక నాకు రాదు, ఎంత ప్రయత్నం చేసినా రాదు ఇక నాకు అని దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, అది ఒక రోజు నీ దగ్గరకు నీ కోసం అది కాసుకొని ఉంది, అది నీ కోసం సిద్ధపాటు కలిగి ఉంది. ఎప్పుడు దేవుడు నీకు అది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. కానీ మనం ఎంత తొందరపడ్డా కానీ, ఎంత పరుగులెత్తినా కానీ అది రాదు మన దగ్గరికి. దేవుడు ఒక రోజు నిర్ణయించాడు, ఆ రోజు అది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మాలి మనం, ఎందుకంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి అలాగ మనం నమ్మినట్టయితే దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యం చేసి ఆ కృంగిపోయిన హృదయాన్ని మళ్ళీ తెప్పరలు చేసే దేవుడు ఆయన, ఆనందింపజేసే దేవుడు ఆయన. కాబట్టి ఎంత దిగులుతో విచారంతో మనం ఉన్నామో, ఆ దిగులు విచారం ఒక రోజు ఖచ్చితంగా పోబోతుంది. ఆ రోజు దేవుడిని గణపరిచే రోజు రాబోతుంది. కాబట్టి ఆ రోజు నువ్వు ఖచ్చితంగా దేవుడిని గణపరుస్తావు, ఆ రోజు ఖచ్చితంగా దేవుడిని మహింపరుస్తావు. కాబట్టి దానికోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. కాబట్టి అలాగా ఇంకా మనం చెప్పుకుంటే చాలామంది గురించి చెప్పుకుంటూ ఉండొచ్చు. అబ్రహాం గురించి చెప్పుకుంటవచ్చు. అబ్రహాం కూడా చాలా దినాలు నిరీక్షణతో ఉన్నాడు. అయ్యా నా కుమారుడు లేడు, నా సంతానం లేదు, ఒక దిగులు విచారంతో ఉన్నాడు అబ్రహాము. అలాంటిది ఒక రోజు ఆయన ఒక మంచి మాట దేవుడు చెబుతున్నాడు, నీకు వచ్చే ఈ రోజుకి నీ కుమారుడు కలుగుతాడు, ఇస్సాకు అని పేరు పెడతావు అని ఒక మంచి సంతోషకరమైన మాట అబ్రహాంతో చెప్పినప్పుడు ఆయన కూడా సంతోషంతో ఉన్నట్టుగా మన వాక్యం చూస్తాం. కాబట్టి ఎవరైతే ఎండిపోయిన బ్రతుకులు, లేకపోతే ఎండిపోయిన ఎముకల వల్ల మన జీవితాలు ఉన్నాయి, ఇంకా అది ఆ ఎండిపోయిన బ్రతుకు నుంచి అలాగే డౌన్ అయిపోతామేమో, ఇంకా మనం అక్కడి నుంచి ఎదగలేమో, మన జీవితాలు ఇంకా చిగురించవేమో అని అనుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను యెహోవాని, నేను ఉన్నవాడని, నేను మీతో ఉన్నవాడిని, మీరు మళ్ళా చిగురిస్తారు, మీరు మళ్ళా అభివృద్ధి చెందుతారు, మీ ఎడల నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను, కాబట్టి మీరు దిగులు పడద్దు, విచారపడద్దు, నేను యెహోవా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి వచ్చిన మన అందరూ దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం విచారపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది ఇంకా నీకు కావాలి అంటే, మనకి దేవునికి ఇష్టం లేనిది మనం ఏది కోరుకోకూడదు. దేవునికి ఇష్టమైంది, మన కుటుంబాలకు అవసరమైంది మనం కోరుకుంటే దానికోసం దేవుడు మన కోసం దేవుడు దాచి ఉంచుతాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టు మరొక వ్యక్తిని గురించి మనం చూసినట్టయితే దేవుని వాక్యం చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయము అక్కడ లాజరు గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతాడు. 39వ వచనం చదువుదాం. 39వ వచనం చదువుదాం. ప్రభువా, 4 దినములైనది, వాసన కొట్టునని ఆయనతో చెప్పాను, నమ్మిన ఎడల చాలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, లాజరు మార్తా మరియా దేవుడు ప్రేమించిన వాళ్ళు, దేవుడు వాళ్ళని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో ఎక్కువ ఉండేవాడు కాదు. ఎందుకంటే యెరూషలేము ప్రజలు యేసు ప్రభు నమ్మరు, వాళ్ళు ఇప్పుడు కూడా నమ్మరు. ఇప్పుడు కూడా చాలామంది నమ్మలేదు. ఇంకా యూదులు యెహోవాని నమ్ముతారు, కానీ ఇప్పుడు కూడా నమ్మలేదు చాలామంది కూడా. అందుకని యేసు ప్రభు ఉన్న రోజుల్లో కూడా యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి వెళ్ళడు ఎక్కువగా.
ఎప్పుడో ఏదైనా దేవాలయంలో ఏదైనా పండగ సందర్భంగానో, లేకపోతే ఎక్కువ జనసమూహం పస్కా పండుగ సమయంలోనో, ఆ సమయంలో యేసుప్రభు వెళ్తుంటాడు. కానీ యెరూషలేము ఎక్కువ వెళ్ళేవాడు కాదు. చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ సువార్త ప్రకటించేవాడు. ఆ గ్రామాలు బేతనియ అనే ఒక గ్రామంలో ఇక్కడ ఈ లాజరు, మార్తా, మరియా ఈ ముగ్గురు అక్కడ ఉంటారు. ఆయన వచ్చిపోయేటప్పుడు దారిలో కొండ దగ్గర కొండ దిగువలో కొండ ప్రాంతంలో ఉంటుంది ఆ గ్రామం. ఆ దేవుడు వచ్చిపోయేటప్పుడు ఆ ఇంట్లో చేరితే ఆ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి ఉండి వాళ్ళ దగ్గర ఆహారం తిని అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణమై ఉదయకాలం నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకెక్కడ వెళ్ళడు, ఆ ఇంటికి లాజరు ఇంటికి వెళ్తాడు. అయితే దేవుడు వాళ్ళని బాగా ప్రేమించిన అంత ప్రేమించిన లాజరు, అంత ప్రేమించిన లేకపోతే మార్తా, మరియా, ఆ లాజరు ఒకరోజు చనిపోయాడు, రోగిగా ఉన్నాడు అని తెలిసినప్పుడు యేసు ప్రభుకి ఆ మాట తెలియజేసిన తర్వాత యేసు ప్రభుకు 2-3 రోజులు వెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ దేవుడు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా బ్రతుకుతాడు, నేను ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినా చేయించినా వాళ్ళు లేస్తాడు అని దేవుడు తెలుసు. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి, వాళ్ళ నమ్మకాన్ని పరీక్షించడానికి దేవుడు 2-3 రోజులు ఇంకా ఆగుతాడు. ఆగి 4 రోజు పోతాడు. 4 రోజు పోయేలోకి ఏమైంది, అక్కడ వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉంటారు. మరీ ఏడుస్తూ ఉంటుంది, మార్త ఏడుస్తూ ఉంటుంది. ప్రభువా ఎందుకు రాలేదయ్యా, మేము చెప్పిన వెంటనే వస్తే లాజరు బ్రతికేవాడు కదా, ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చేవి కదా నువ్వని ఆ అక్క చెల్లెళ్ళు మార్తా మరియలు ఎంతో వేదనతో బాధతో కృంగిపోతూ ఉంటారు. ఎంతో ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురే ఇంట్లో ఉండేది. ఆ మగ దిక్కు పోయింది, ఒక తమ్ముడు సహోదరుడు పోయాడు, ఇంకా మేము ఇద్దరు ఆడపిల్లలమే కదా అని వాళ్ళు దుఃఖముతోటి బాధతో వేదనతో ఏడుస్తూ ఉంటారు. అలాగ ఏడుస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు 4వ రోజు పోతాడు. 4వ రోజు పోయిన తర్వాత అప్పుడు మార్త అంటది, ప్రభా మేము చెప్పినప్పుడే వస్తే లాజరు బ్రతికేవాడు కదా, ఇంత ఆలస్యంగా వచ్చేవేమిటి ప్రభా నువ్వు అని అన్నప్పుడు, మీరు పోయి ఆ రాయి పక్కకు దొర్లించండి, సమాధికి అడ్డు ఉన్న రాయి పక్కకు దొర్లించండి అన్నప్పుడు మార్త అంటది, ప్రభా వద్దు ప్రభా, చనిపోయి 4 రోజులు అవుతుంది, ఆ రాయి పక్క తీస్తే వాసన కొడతాడు, శరీరం కుళ్ళిపోయి ఉంటుంది కదా, వద్దు ప్రభా అన్నప్పుడు అంటాడు మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీకు చెప్పలేదా నీకు, నువ్వు నమ్ము దేవుని మహిమను చూస్తావు అని మార్తను గద్దించి వెంటనే పోయి అక్కడ రాయబడిన మాట ఏం చూడండి ఒకసారి. వెంటనే పోయి ఏం చెబుతాడు అక్కడ దేవుడు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. సో ఆ మాట చదవమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నా మాట వినుచున్నావని నేను ఎరుగుదును కానీ, 42వ వచనం, చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిన నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, అందరూ కూడా విభ్రాంతి చెందారు. అయ్యో లాజరు చనిపోయి 4 దినాలు అయిపోతుంది కదా, కుళ్ళిపోయింది అనుకున్నాం కదా, అలాంటి ఆ ఎముకలు కూడా దేనికదే వెళ్ళిపోయి ఉంటాయి కదా, ఎండిపోయిన ఎముకలాగా అయిపోయి ఉంటాయి కదా, అలాంటి దేహాన్ని దేవుడు మళ్ళా బ్రతికించాడు. ఈయన ఈ నిజంగా దేవుడు అని చాలామంది ఆశ్చర్యపోయినట్టుగా అక్కడ మన వాక్యం చూస్తాం. అంటే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, అయ్యో మాకు ఎవరు దిక్కు లేదు, మాకు ఆ సహోదరుడు పోయాడు కదా, మాకు ఇంకెవరు దిక్కు అని, మనం ఇద్దరమే కదా ఆడపిల్లలు ఉన్నామని ఎంతో దిగులుతో విచారంతో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా దేవుడు ఒక మధురమైన మంచి మాట వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన లేస్తాడు, తిరిగి లేస్తాడు. లేస్తాడులే ప్రభా, ఒకరోజు లేస్తాం, అందరం లేస్తాంలే ప్రభా. మార్త అంటుంది, అందరూ ఒకరోజు లేస్తాం కదా ప్రభా అంటుంది. ఆ లేవడం కాదు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని ఆ దేవుడు మాట్లాడిన మాటలు అవి ఏమనుకుంటుందంటే, ఆ రోజు చనిపోయి దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆ రోజు అందరూ సమాధిలోంచి బయటికి లేస్తారు కదా, చనిపోయిన అందరూ లేస్తారు, దేవుడు నమ్మిన వారు నమ్మని వారు అందరూ లేస్తారు కదా, అది అనుకుంటుంది కదా ఆమె. నిజంగా మా తమ్ముడు బ్రతుకుతాడు అనుకోలేదు. అలాంటి ఆమె ఆలోచన ఇప్పుడు ఏమైందంటే, ఒక్కసారి ఆయన బ్రతికేసరికి ఆ మార్త కావచ్చు, మరే కావచ్చు, ఎంతో సంతోషంగా ఒక మంచి ఆనందంతో సంతోషంతో వాళ్ళు ఉన్నట్టుగా మన వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలన్నీ దేవుడు ఇందుకు మనతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్న మాటలు ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ, ఇజ్రాయెల్ ప్రజలారా మీరు దిగులు పడొద్దు, మీరు సమాధిలో ఉన్న వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ మీరు సమాధిలో ఉండలేదు, నేను ఆ సమాధులను తెరుస్తాను నేను.
ఆ సమాధి నుంచి బయటికి తీసుకొస్తాను, మీరు మళ్ళా బ్రతుకుతారు, మిమ్మల్ని బ్రతికింపజేసేవాడు నేనే, నా ఆత్మ నీలో ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అందరూ బ్రతకాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ, దేవుని వాగ్దానం నిలిచి ఉంది. ఇంకా యోవేలు ప్రవక్త మాట్లాడినట్టుగా మనం చూద్దాం. ఒక మాట యోవేలు గ్రంథంలో మనం చూసినట్టయితే అక్కడ యోవేలు ప్రవక్త ఒక ప్రవచనం మాట్లాడతాడు. ఏమంటే అంత్యకాలముల్లో దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపజేస్తారని. లేకపోతే అపోస్తుల కార్యంలో అదే మాట ఉంటుంది, చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అదే మాట రాయబడి ఉంటుంది ప్రవచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను, కనుక వారు ప్రవచించేదరు. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలంటే అంత్య దినములో, అంత్య దినాలు అంటే రాకడి దినాల్లో. ఇవే రాకడి దినాలు. ఎప్పుడో ఉన్నాయి అనుకోవద్దు మనం. ఎప్పుడో ఉన్నాయిలే, అప్పుడు కదా దేవుని ఆత్మ మీద కుమ్మరించబడింది అనుకోవద్దు. కానీ ఇవే రాకడి దినాలు. ఈ రాకడి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ అంటే మన మీద కుమ్మరింపజేస్తాడంట. దేవుని వాగ్దానం నిలిచి ఉంది. ఇంకా అది ఇంకా వ్యర్థం కాలేదు, అది ఇంకా అయిపోలేదు. ఎప్పుడు పోయిద్దా అది అంటే, దేవుని రాకడ వచ్చేటప్పుడు ఆ ఆత్మ భూమి నుంచి ఎత్తబడిపోయిద్ది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుంచి భూమి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి మీద ఉన్నది. ఇంకా అప్పుడు దాకా వాగ్దానం నిలిచి ఉంది. మనతో ఉన్నాడు దేవుని ఆత్మ. ఆ దేవుని జీవాత్మ మనలోకి రావాలంటే మనం ఉన్నప్పుడే మనం దేవుడిని ఆయన ఆహ్వానించుకోవాలి. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆహ్వానించుకోవాలంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. ఒక రోజున దేవుని రాకడ వస్తుంది అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఇంకా భూమి మీద ఉండడు ఇక. ఎందుకంటే దేవుని మనిషి కుమారుడులాగా యేసుప్రభు వస్తాడు కాబట్టి, ఆయన వచ్చి రక్షణ పొందిన వారిని తీసుకుపోతాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చే చూసి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పుడు దాకా పరిశుద్ధాత్మ భూమి మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ నిలిచి ఉన్న ఆత్మని, జీవాత్మని మనం అందరూ పొందుకోవాలి. మనం అందరూ పొందుకుంటే మనం ఎండిపోయిన మన జీవితాలు బ్రతుకుతాయి. ఎండిపోయిన మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు బ్రతుకుతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని ఆత్మను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10-11. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనై ఉన్న మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని స్తోత్రించెదం. హల్లెలూయా. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది. యేసు ప్రభు మీలో ఉంటే మీలో ఆత్మ కూడా ఉంటుంది, జీవం కలిగిన వారిగా ఉంటారు అని అంటూ, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులోనైన మీ శరీరం కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తా. ఒకరోజు మిమ్మల్ని కూడా లేపుతాడు. యేసు ప్రభు మీలో ఉంటే ఆయన ఎవరు లేపిన యేసు ప్రభుని దేవుని ఆత్మ 3 రోజులు ఆయన లేపి ఒక మనిషి కుమారుడు మరలా జీవింపజేసింది. అలా జీవింపజేసిన ఆత్మ ఆ యేసు ప్రభు మనలో ఉంటే ఆయన లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతాడు. ఒకరోజు మనల్ని కూడా లేపి మనల్ని కూడా జీవింపజేసే ఆత్మగా చేస్తాడు. ఒకరోజు మనం అలా లేచిన తర్వాత మనం దేవుని పునరుద్ధానం లేస్తాం. ఒకరోజు అప్పుడు మహిమ శరీరం ధరించుకుంటాం. ఆ మహిమ శరీరంతో యేసు ప్రభుని ఎదుర్కొంటాం. ఒకరోజు మనం ఎదుర్కొని ఆయనతో పాటు రాకల్లో ఆయన పక్కన ఉండి ఆయనతో పరలోక రాజ్యం వెళ్తాం. మనం అందరూ కూడా దేవుని స్తోత్రించెదం. హల్లెలూయా. అలాంటి భాగ్యం మీరు పొందుకోండి. కాబట్టి యేసు ప్రభు మీలో ఉంటే మీరు ఆత్మ కలిగిన వారే.
ఎందుకంటే ఆయన లేపిన ఆత్మ మిమ్మల్ని కూడా లేపుతుంది కాబట్టి మీరు చనిపోయిన పరిస్థితిలో ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఎవరైనా వింటున్న మాటలు అందరూ వినండి ఈ మాటలు కూడా. ఎవరైనా ఇంకా చనిపోయిన పరిస్థితిలో ఉంటే, ఎవరైనా ఇంకా మీలో ఆత్మ లేకపోతే ఆ ఆత్మ పొందుకోండి. ఎందుకంటే ఆ ఆత్మ లేకపోతే, ఆ జీవాత్మ లేకపోతే మనం లేవలేం. ఆ జీవాత్మ లేకపోతే మనం బ్రతకలేం. ఎండిపోయిన ఎముకల మీద జీవాత్మ వచ్చినప్పుడు ఎలా లేచి మహాశయం నిలబడ్డాయో, మనలో కూడా దేవుని జీవాత్మ ఉంటేనే మనం నిలబడగలం గానీ, లేకుంటే పడిపోయిన వారితో, చచ్చిన వారితో సమానంగా ఉంటామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో తీసుకొని, ప్రభా నేను మీ ఆత్మ పొందుకుంటాను ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి. లేకుంటే నేను చచ్చిన వరకు సమానంగా ఉంటాను. అలాగ నేను ఉండటానికి వీల్లేదు ప్రభా. నేను నీతో రావాలి. మీరు నాలో ఉన్నప్పుడు నేను మీతో రావాలి. మీ పక్కన కూర్చోవాలి ప్రభా. ఒకప్పుడు నేను లోయలో ఉన్నాను. మిమ్మల్ని ఎరగనప్పుడు నాయన లోయలో ఉన్నానయ్యా. ఆ ఈ లోయలో నుంచి నన్ను ఇంకా పైకి తీసుకొచ్చావు ప్రభా. కాబట్టి నీతో పరలోక రాజ్యంలో మీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్టయితే, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఒక ఆదరణకరమైన మంచి మాట, మధుర వచనం మనతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో ఒక మధుర వచనం మాట్లాడాడు. లేకపోతే మార్తా మరియతో ఒక మధురమైన ఒక అనుభూతి వాళ్ళు కలుగజేశాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలతో ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. మీరు సమాధుల నుంచి బయటికి తీసుకొస్తాను మిమ్మల్ని, మీరు బ్రతుకుతారు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనందరం బ్రతకాలని దేవుడి ఆశ. కాబట్టి ఆయన ఆత్మనందరూ పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. దేవుని సన్నిధిలో 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభా నీ ఆత్మ నాకు కావాలి. మీ జీవింపచే ఆత్మ నాకు కావాలి ప్రభా. ఆ ఆత్మ నాలో లేకపోతే నేను జీవించలేను. నేను చచ్చిన వారితో సమానమని మాతో మాట్లాడుతుంది దేవా, నీకు వందనాలు. ఎండిపోయిన ఎముకల గురించి